హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. ఇదేంటంటే మేము ట్రిప్కి వెళ్ళే ముందు షాపింగ్కి వెళ్ళిన క్లిప్ అనమాట. అక్కడైతే చిన్నగా క్లిప్స్ తీసాను. సో ఇంకా షాపింగ్ అయితే చేసేసి ఇంటికి వచ్చి నార్మల్గా బ్యాగ్స్ అయితే సర్దుతా ఉన్నాను, తీసుకొచ్చినవే. సో ఇంకా ఆల్రెడీ ముందు రోజు నుంచే సర్దుతున్నాను, నైట్ నుంచే. సో అనుకోకుండా వెళ్ళాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ట్రిప్కి వెళ్తున్నాము, 3 days అనమాట. సో ఎక్కడికి వెళ్తాము, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లగేజ్ అయితే ప్యాక్ చేసాము అక్కడ. సో లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక బ్యాగు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ ఎక్కడెక్కడికి వెళ్తామో అంతా నేను వీడియోస్ తీస్తుంటాను, చేయకుండా చూస్తూ ఉండండి. కంపల్సరీ ఎక్కడికి ట్రిప్ అనేది అంతా చూపిస్తుంటాను. సో మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. నైటే మేము బయలుదేరాము. నైట్ అంతా జర్నీకే సరిపోయింది మాకు. ఇదైతే అక్కడ అట్మాస్ఫియర్ అండి, ఎంత బాగుందో క్లైమేట్ అయితే. మార్నింగ్ మేము అక్కడ దిగేసరికి ఇలా ఉంది. సో మేము ఫస్ట్ వెళ్ళింది అయితే అన్నవరం టెంపుల్, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము, ఇంకా వెళ్ళలేదు. సో వెళ్తుంటే ఈ క్లిప్స్ అయితే తీసాను. ఎంత బాగుందండి అక్కడ క్లైమేట్ అయితే. అసలు కొబ్బరి చెట్లు, అక్కడ వాతావరణం కానీ మన హైదరాబాద్లో ఏముంటుంది, అంత పొల్యూషన్ తప్ప. సో అక్కడైతే చెట్లతోని అసలు చాలా బాగుందన్నమాట వాతావరణం అయితే. సో నాకైతే చాలా నచ్చింది. అక్కడ చెట్లు కానీ మనకి మంచి గాలి అయితే అందుతుంది అక్కడ. సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో నేనైతే అన్నీ పీకేసాను అనమాట. ఇయర్ రింగ్స్ కానీ అన్నీ, పడుకోవడం చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. సో ఇదైతే ఇంకా మేము అన్నవరం గుట్ట పైకి అయితే వెళ్తున్నాం అనమాట. కింద రూమ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ సో ఇంకా మళ్ళీ కిందికి పైకి తిరగడం ఇదంతా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి తొందరగా, అంటే దర్శనం అయిపోగానే రూమ్ వెకేట్ చేసి అయితే వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం అనమాట అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి. సో ఇదండి, పైకి అయితే వెళ్తున్నాము ప్రస్తుతానికి. అసలు సేమ్ ఎట్లా అంటే సేమ్ మనకి తిరుపతి గుట్టపైకి ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో అటు ఇటు మలకలు అలా రోడ్లు సేమ్ నాకు అదే గుర్తొచ్చిందనమాట. నేను అంతకుముందు తిరుపతికి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే ఉన్నాయి రోడ్స్ అయితే. చాలా బాగా అనిపించిందండి గుట్ట పైకి వెళ్తుంటే. సేమ్ తిరుపతి కొండ ఎక్కినట్టే అనిపించింది. సో ఇంకా అన్నవరం ఫస్ట్ టైం కాబట్టి మేము నార్మల్గా ఇంతవరకు ఎప్పుడు రాలేదు. నేనైతే ఫస్ట్ టైమే, మా హస్బెండ్ వచ్చాడంట. సో ఇక కొంచెం ఎంతైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇంకెళ్ళాక రూమ్స్ కోసం అయితే చూసామన్నమాట. బయటకు చూడండి ఎంత బాగుందో, పైనుంచి లొకేషన్ కిందికి అయితే. నాకైతే అసలు చాలా నచ్చింది. సేమ్ మనం తిరుపతి కొండపై నుంచి చూస్తే కిందికి ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అండి మేము ఉండే, సో ఇక్కడే తీసుకున్నామన్నమాట రూమ్ అయితే ఇందులోనే. చాలా బాగున్నాయండి నీట్గా రూమ్స్ మాత్రం. మనకి మంచి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే పైకి లగేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఉండే 1 or 2 అవర్స్కి కొంచెం రెంట్ ఎక్కువ అనిపించింది, కాకపోతే నీట్గా ఉన్నాయండి రూమ్స్ మాత్రం, చాలా బాగున్నాయి. సో ఇదైతే హాల్ అనమాట. సోఫాస్ ఇచ్చాడు, ఇంకా తినడానికి టీపాయ్ అట్లా ఇచ్చాడు, దానిపైన పెట్టుకొని తినడానికి. ఇంకా దివాన్ కాట్ అండ్ బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇంకా నేను చూపిస్తాను చూడండి. బయటకైతే బాల్కనీ ఏరియా, ఇక్కడ కూడా నేను చాలా పిక్స్ దిగాను. చాలా బాగుందండి, నాకైతే రూమ్ చాలా నచ్చింది. నార్మల్గా మనం అఫీషియల్గా ఉండాలంటే ఫ్యామిలీస్తో కంపల్సరీ ఇవే బెటర్ అనమాట. ఇంకా పిచ్చిగా కింద తీసుకుంటే అవేం బాగోవు. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక ఇదంతా మనకి బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మొత్తం దివాన్ కాట్ ఇచ్చాడు, బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్, ఇంక ఇదంతా చాలా బాగా నచ్చింది నాకైతే రూము. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఇంకా టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసామన్నమాట. సో చూసారు కదా గోపురం, ఇది టెంపుల్ బయట అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం, కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలికి అయితే ఫోన్ అలో లేదు. సో బయట కొబ్బరికాయ అవి తీసుకొని
మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదంతా బయట, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా బయట మందం నేను ఇక్కడ వీడియో ఫోన్ తీసుకునే వరకైతే లైట్గా నార్మల్గా వీడియోస్ అయితే తీసాను చిన్న చిన్నగా. కాకపోతే ఎక్కువగా మనకి ఫోన్ అయితే ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాక ఫోన్ తీసేసుకున్నారనమాట. ఇది ఇంకా లోపల నుంచి గోపురం అనమాట. ఇంకా తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనం అనేసి అయితే మధ్యలో వరకు వెళ్ళాం, కానీ చాలా లైన్ ఉండే. సో తర్వాత ఇంకా మనీ కట్టేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ గోశాలలో లోపల టెంపుల్లో ఇచ్చిన బనానాస్ తినిపిద్దామని తినిపిస్తుంటే ఒక్కటి తినిపించగానే వద్దని చెప్పారు, వాటికి వేరే ఫుడ్ ఉంది అని చెప్పేసి. సో ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇదైతే తర్వాత మా హస్బెండ్ నార్మల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు. టోకెన్తో తీసుకొని వచ్చిన తర్వాత తీసిన వీడియో. మళ్ళీ వీడియో క్లిప్స్ చేయడం మిస్ అవుతాము అని చెప్పేసి నేనైతే తీసుకొని రమ్మన్నాను. ఇది పైన కొండపైన నుంచి తీసిన వీడియో. చాలా బాగుందండి. చెరువు పైన, ఇది వింటర్ సీజన్ కాబట్టి మొత్తం మంచుతో కప్పినట్టుంది. సో ఇంకా మళ్ళీ మేము బయలుదేరాలి కదా, ఫాస్ట్గా ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చి తినేసి, అన్నవరం స్పెషల్ ఇక్కడ ప్రసాదమే కదా, సో తినేసి అయితే ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ బయలుదేరాలి కదా, ఎక్కడికి వెళ్తామనేది వీడియో తీస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదైతే అన్నవరంలో నేను దిగిన ఫొటోస్ అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్